ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి మాట్లాడారు. రాబోయే సమాజం మన అందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకం ఉంచుకోవాలన్నా ప్రకృతిని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి తెలిపారు. వర్షాలు అధికంగా పడడం, కరువులు రావడం లాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కోట్లాది మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇదొక రోజు కార్యక్రమం కాదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకోవాలని, వాటిని పెంచి సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటడంలో ఉస్నాబాద్ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం మార్కండే ఆలయంలో స్వామివారిని దర్శించుకొని జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత వస్త్రాలు ప్రోత్సహిస్తామని, చేనేత వస్త్రాలు ధరిస్తామని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలు మాత్రమే వాడాలని అన్నారు. అధికారిక కార్యక్రమాల్లో సింథటిక్ సాల్వాలు కాకుండా నేతన్నలు తయారు చేసిన వస్త్రాలు వాడాలని సూచించారు. చేనేత వస్త్రాలు వాడడం వల్ల వృత్తిని ప్రోత్సహించి నేతన్నలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు ఉంటుందని అన్నారు. రాబోయే సమాజం మనందరినీ హర్షించాలన్నా, జ్ఞాపకపుచ్చుకోవాలన్నా ప్రకృతి సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఈ సమాజం మీద, ప్రస్తుత తరం మీద ఉంది. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. తెలంగాణ ప్రభుత్వం తరఫున కోట్లాది మొక్కలు నాటడానికి కార్యాచరణ తీసుకుంది. ఈరోజు హుస్నాబాద్ దీనికి రోల్ మోడల్గా ఉండాలి. రాష్ట్రంలో ప్లాంటేషన్ కార్యక్రమం జరిగిన హుస్నాబాద్లో నేను మొక్క నాటినా అని తృప్తి పడే విధంగా ప్రతి పౌరుడు ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం, ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఇప్పుడే మార్కండేయ టెంపుల్లో చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం. చేనేతను ధరించాలి, చేనేతను ప్రోత్సహించాలి. ప్రభుత్వం తరఫున కూడా దేవాలయాల్లో అతిథులకు ఇచ్చే శాల్వా సందర్భంగా కానీ, టీచర్స్ డే సన్మానం సందర్భంగా కానీ, వివిధ అవసరాల కొరకు వాడేటువంటి దాని లోపల చేనేతను మాత్రమే వాడాలనే జీవోలు ఉన్నాయి. మళ్ళీ తెస్తాను, వాటిని సీరియస్గా అమలు చేస్తాం. నేను పర్యావరణానికి హితమే. ఆల్రెడీ మనం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ నిషేధితంగా మనం అందరం కూడా స్టీల్ బ్యాంక్ ఇచ్చుకున్నాం. దానికి భాగంగా అడిషనల్గా ఒక స్టీల్ బ్యాంకులో తింటేనే సరిపోదు, మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా ఉండేటువంటి విధంగా జరగాలని సందర్భం